ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం బెస్ట్ డిన్నర్ లక్షణాలేంటో మనం తెలుసుకోబోతున్నాం. మామూలుగా మీ అందరికీ కూడా ఏ ఆహారం ఇష్టమో, నోటికి బాగుంటుందో, వెరైటీలు అట్లాంటివన్నీ చేసుకుని డిన్నర్లో తినటం అలవాటుగా ఉంది. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మనిషి రోజుకు 3 సార్లు 4 సార్లు ఆహారం తీసుకుంటున్నారు కదండి. ఈ 3-4 టైమ్స్ తినే వాటిలో ఎక్కువగా ఎంజాయ్ చేసేది వెరైటీస్ని కానీ, ఉప్పు నూనెలు ఉన్నాయి కానీ, మసాలాలు ఉన్నాయి కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కానీ, ఈ అన్నిట్లో ఎక్కువగా తినే సమయం ఏదండి? డిన్నర్లోనే. ఇవన్నీ ఎక్కువగా ఎంజాయ్ చేసేది డిన్నర్లోనే. అసలు ఎప్పుడు తినకూడదో మనం అప్పుడే ఇవన్నీ తింటున్నాం. అవి తినటం తప్పు కంటే ఆ తినే సమయం తప్పు. అవన్నీ తినటం వల్ల వచ్చే నష్టము సమయాన్ని బట్టి ఇంకా మారుతూ ఉంటుంది. అవే మీరు మధ్యాహ్నం తిన్నప్పుడు దాని దోషం తక్కువ ఉంటుంది, ఉదయం తిన్నప్పుడు మధ్యాహ్నం తిన్నప్పుడు దోషం తక్కువ ఉంటుంది. డిన్నర్లో ఇలాంటివి తింటున్నామంటే ఆ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎందుకు అనే విషయం ఇక్కడ ఆలోచించాలి. లాజిక్, మన శరీరం నైటు రెస్ట్ తీసుకోవాలండి. 10-12 గంటలు పొట్టా ప్రేగులు రెస్ట్ తీసుకుంటేనే ప్యాంక్రియాస్ అని నెక్స్ట్ డేకి సమర్థవంతంగా మళ్ళీ పని చేయగలుగుతాయి. కానీ రెస్ట్ ఇవ్వాల్సిన పొట్టకి డ్యూటీ దిగబోయేటప్పుడు ప్రొద్దునుంచి డ్యూటీ చేస్తున్నది బెడ్ కాఫీతో మొదలు పాపం గ్రైండింగ్, ఇక బ్రేక్ఫాస్టు, లంచ్, స్నాక్స్, ఈ వాయుల మీద వాయులు పడేసరికి పాపం గ్రైండ్ చేసి ఇక ముక్కుతూ మొలుగుతూ డ్యూటీ దిగబోయేటప్పుడు మనం ఎట్లా ఉంటాం చూడండి. సాయంకాలం 5ంటికి, పొద్దున్న 8ంటికి 7ంటికి డ్యూటీకి వెళ్ళి ఎక్కి కష్టపడి పనిచేసి అలసిపోయి డ్యూటీ దిగేటప్పుడు మీ బాడీ ఎలా ఉంటుందో మీ పొట్ట స్థితి అలా ఉంటుందండి. అలాంటి వీక్ అయిన పొట్టకి స్ట్రెయిన్ అయిన ఫుడ్ పెడుతున్నాం, హెవీ వర్క్ చేయాల్సిన ఫుడ్ పెడుతున్నాం. నా వల్ల కాదు మొర్రో, ఇక నాకు స్ట్రెయిన్ అయ్యాను, నేను కాస్త రెస్ట్ తీసుకోవాలనే సమయంలో అలాంటి ఆహారం తింటే ఎప్పుడు ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఇలా చెప్తే మీకు చాలా కష్టం వేస్తుంది. ఏమండి అసలు మాకు కుదిరేదప్పుడండి, ఫ్రీగా ఫ్యామిలీతో పిల్లలతో కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి సాధ్యమయ్యేటప్పుడండి ఇలాంటి ప్రిన్సిపల్స్ ఎలా అనొచ్చు. మీరు ఎప్పుడన్నా తింటే తినండి, ఎంజాయ్ చేయడానికి, సండేనో లేకపోతే ఫంక్షన్ అప్పుడు, పార్టీ అప్పుడు. కానీ రెగ్యులర్ హ్యాబిట్ లాగా దాన్ని తినొద్దని విజ్ఞప్తి అనమాట. అంటే మనం ఏం తప్పులు చేస్తున్నామో తెలుసుకోవద్దంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి విషయాలు చెప్పినందుకు మరి ఎపిసోడ్ క్లోజ్ చేసేస్తారు కొంతమంది. అబ్బా ఇవన్నీ సోదంతా మనకు కొడుతున్నాడు ఈయన అని. కాస్త ఒక్కసారి ఆలోచించండి. మన ఆరోగ్యాన్ని మన చేతులతో పాడు చేసుకుంటున్నాం అన్నప్పుడు మరి ఎవరు వినాలండి? మనం వినకపోతే. డిన్నర్లో తినాల్సిన ఆహారానికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఏ లక్షణాలున్న ఆహారాన్ని బెస్ట్ డిన్నర్ అంటారు. ఇవి ఎక్కడా మీకు ఎవరు చెప్పరు, ఏ పుస్తకంలో రాసి ఉండవు, ఏ డాక్టర్ ఏమి డిస్కస్ చేయరు. ఇవన్నీ నేను 25 ఏళ్ల నుంచి చెప్తుంటా. నేను అసలు ఏది బెస్ట్ డిన్నర్ అంటే హాయిగా ఉండటానికి ఏ ఆహారం తింటే మనం హాయిగా ఉంటున్నాం డిన్నర్లని నేను స్టడీ చేసి చూస్తే నాకు 5 లక్షణాలు ఉన్న ఆహారం బెస్ట్ డిన్నర్ అనిపించింది. అందుకని 25 ఏళ్ల నుంచి అదే నేను ప్రమోట్ చేసి చెప్తుంటాను. ఇది మన ఆచారాల్లో ఉన్నది, నేను నిరూపిస్తా ఆ విషయాన్ని కూడా మళ్ళీ మీకు. అందుకని బెస్ట్ డిన్నర్ అంటే 5 లక్షణాలు ఉన్న ఆహారాన్ని నేను బెస్ట్ డిన్నర్ అని తెలియచేస్తా. ఏమిటి? మొట్టమొదటి లక్షణం, తేలిగరిగే ఆహారాన్ని బెస్ట్ డిన్నర్గా చెప్పుకోవాలంట. మొదటి లక్షణంగా నేను ఆహారం తేలిగరిగేదే డిన్నర్లో తినాలి. ఎందుకు? పొట్ట ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంకాలం స్నాక్స్ 3 సార్లు తిన్నందువల్ల అరిగించి స్ట్రెయిన్ అయింది. ఇక డ్యూటీ దిగబోతున్నది. ఈ డ్యూటీ దిగబోయే పొట్టకి హెవీ ఫుడ్ పెట్టామనుకోండి, అప్పుడు సమర్థవంతంగా పవర్ఫుల్గా డైజెషన్ చేయలేదండి. లైట్ ఫుడ్ ఇవ్వాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే, సాయంకాలం 4:30కి మీ బాస్ వచ్చి మీకు చాలా స్ట్రెయిన్ అయ్యే వర్క్ చెప్పారు. బాగా మీకు కష్టం అనిపిస్తుంది, ఇంకో అరగంట పావుగంట ఎక్కువ పడుతుంది. మీరు అప్పుడు ఏమంటారు? సార్ నేను అలసిపోయానండి, స్ట్రెయిన్ అయ్యానంటే రేపు ప్రొద్దు నుంచి ఫ్రెష్గా చేస్తాను, ఈ పూటకు నన్ను వదిలేయండి అని అంటుంటారు. అంటే బాడీ కూడా అంతే ముఖ్యంగా. అందుకని దాని ఎఫిషియన్సీ, గ్రైండింగ్ ఎఫిషియన్సీ పొట్టా ప్రేగులకి క్రమేపీ స్లో అవుతుంది. అందుకని ఆకలి కూడా రాను తగ్గుతూ వస్తుందండి, డైజెషన్ స్లో అవుతుంది. కాబట్టి పొట్టకు తేలిగ్గా డైజెషన్ అయ్యే ఆహారాలు డిన్నర్లు ఇస్తే అది ఈజీగా చేయగలుగుతుంది, త్వరగా ప్రేగులకి శ్రమ తగ్గుతుందన్నమాట. ఇది మొదటి రీజన్. రెండవ లక్షణం, బెస్ట్ డిన్నర్కు ఉండాల్సింది త్వరగా అరిగే ఆహారం తినాలి. ఇందాకేమన్నాం? తేలిగరిగే ఆహారం తినాలి. ఇది త్వరగా అరిగేది తినాలి. త్వరగా అరగటం ఎందుకంటే ఎంత త్వరగా మన ఆహారం అరిగిపోయిందనుకోండి అంత త్వరగా పొట్ట రెస్ట్ తీసుకోవటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డిన్నర్లో ఏ నాన్ వెజ్ తిన్నాం అనుకోండి సపోజు, అది అరగటానికి 7-8 గంటలు పడుతుంది. ఇక మీకు తినేసి ఉపయోగం ఏంటండి? అలాంటిది మీ పొట్టకి అసలు రెస్ట్ రాదు. ఇది అరిగేలోపు మళ్ళీ బెడ్ కాఫీ స్టార్ట్ చేస్తారు. అది అందుకని ఎంత త్వరగా మీ అరిగిపోతే అంత త్వరగా మీ పొట్టా ప్రేగులు రెస్ట్ తీసుకుంటే ఒక లాభం ఇది.
రెండోది త్వరగా డిన్నర్ అరిగిపోయిందనుకోండి, అంత త్వరగా రిపేరు క్లీనింగ్ అనే యాక్టివిటీని మన పొట్ట ప్రేగులు రెస్ట్ తీసుకున్నప్పటి నుంచి బాడీ స్టార్ట్ చేస్తుందన్నమాట. అందుకని బెస్ట్ డిన్నర్ అంటే త్వరగా అరిగేదై ఉండాలి, తేలిగ్గా అరిగేది, త్వరగా అరిగేది. ఈ రెండు ముఖ్యమైన లక్షణాలు అనమాట. మూడవ లక్షణం, తక్కువ క్యాలరీస్నిచ్చే ఆహారం అయి ఉండాలి డిన్నర్ అనేది ఎప్పుడు కూడా. ఎందుకు? మనం తిన్నాక పడుకోవటమే కదండి. మరి పడుకోవటానికి ఎక్కువ శక్తి కావాలా? నిద్దట్లో శరీరానికి ఎక్కువ శక్తి ఖర్చు పెట్టే అవకాశం ఉందా? లేదు. నా వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారు, మెలకువగా ఉండి. మీకు ఇప్పుడు సుమారుగా 100 క్యాలరీలు, 95, 100 క్యాలరీలు యావరేజ్ని ఎక్కువ మంది ఖర్చు అవుతుంటాయి ఇట్లా కూర్చున్నట్టు చూస్తున్నందుకు. బాగా లావుగా ఉన్నవారు, ఒక 130, 120 కేజీలు అట్లా ఉన్నవారు ఇట్లా కూర్చుని చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి 120, 125 క్యాలరీలు ఖర్చు అవుతుంటాయి ఒక గంట సేపు ఇట్లా కూర్చుని. ఏమండి ఆయన కూర్చొని వింటున్నాడు, నేను కూర్చొని వింటున్నాను, వీళ్ళకి 100 ఏంటంటే నాకు 125 ఏంటి అనొచ్చు లావాట ఆయన. కానీ లావు అయినందుకు మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఎక్కువ ఉంటుందండి. అందుకని ఇప్పుడు చూడండి డిఫరెన్స్ అట్లా ఉంటుంది. ఈ కూర్చొని వీడియో లేకపోతే పడుకుని వీడియో చూస్తూ మీకు ఒక్కసారి అట్లా కునుక పట్టింది అనుకోండి, నిమిషానికి 1 క్యాలరీ మాత్రమే ఖర్చు అవుతుంది. మెలకువగా ఉంటే 2 క్యాలరీలు దగ్గర. నిద్ర పట్టినప్పుడు బాడీ ఖర్చు చేసేది 1 మినిట్కి 1 క్యాలరీయే. అందుకని గంటకు 60 క్యాలరీలే నిద్రలో ఖర్చు అవుతాయి సుమారుగా బాడీలో. అందుకని నిద్ర మనం 7-8 గంటలు 6 గంటలు పోతున్నాం కాబట్టి 6-7 గంటల నిద్రలో మీ శరీరానికి ఎక్కువ క్యాలరీస్ అక్కర్లేదు కాబట్టి మీరు డిన్నర్లో ఎక్కువ క్యాలరీస్నిచ్చే ఫుడ్ తినకూడదు. అలా తిన్నారంటే ఖర్చు పెట్టేది తక్కువ, మిగిలేది ఎక్కువ. ఈ మిగిలిన ఆహారాలన్నీ కొవ్వుగా మార్చి కొవ్వు కణాల్లో డిపాజిట్ చేసేస్తుంది, మీరు బరువు పెరిగిపోతారు. అందుకని ఈ కాన్సెప్ట్ తెలియకే చాలామంది వెయిట్ పెరగటానికి ఈ తప్పు చేస్తున్నారని అర్థం అనమాట. అందుకని డిన్నర్ ఎప్పుడు లో క్యాలరీ డైట్ అయి ఉండాలి, తక్కువ శక్తినిచ్చే ఆహారం అయి ఉండాలి డిన్నర్ ఎప్పుడు కూడా. 4వ లక్షణం బెస్ట్ డిన్నర్ అంటే ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం డిన్నర్లో తినాలి. విటమిన్ సి, బి విటమిన్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇట్లాంటివి ఎక్కువ కావాలి, విటమిన్ ఏ ఇట్లాంటివన్నీ. ఎందుకు అంటే నైట్ టైం మన శరీరము రిపేరు క్లీనింగ్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. డైజెషన్ స్టాప్ అయిందంటే రిపేరు క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది, దాని డ్యూటీ అది. 11-12 గంటలు రిపేరు క్లీనింగ్ చేస్తే ఏ రోజు హోంవర్క్ ఆ రోజు బాడీలో ఫినిష్ అవుతుంది. ఈ రిపేరు క్లీనింగ్ అనే మెకానిజం లివర్ చేస్తుంటుంది బాడీలో. బాడీ మొత్తం డీటాక్సిఫికేషన్ చేసుకుంటుంది నైట్ టైం. ఈ డీటాక్సిఫికేషన్ సమర్థవంతంగా జరగాలంటే విటమిన్ సి, విటమిన్ ఏ, సిలీనియం, విటమిన్ ఈ, బి విటమిన్స్ ఇట్లాంటివి ఎక్కువ కావాలన్నమాట బాడీకి, ముఖ్యంగా లివర్కి. వీటన్నిటి సహాయంతో లివర్ క్లీనింగ్ చేసుకుంటుంది. ఎలా అంటే ఒక పింగాణి షింక్ కడగాలి అనుకోండి, దానికి ఒక లిక్విడ్ ఆయిల్ సోప్ ఏదో ఉంటుంది కదా, అది వేసి మీరు చేయండి, తెల్లగా వస్తుంది. ఒట్టి నీళ్ళతో కడగండి అట్లా రాదు. కమోడ్ కడగాలి, నీళ్ళతో చీపురేసి కడగండి అట్లా రాదు. రకరకాలుగా షోరూమ్స్లో అమ్ముతుంటారు కదా, షాప్స్లో, ఆ టీవీలో చూపించే లిక్విడ్స్ తెచ్చి పోసి క్లీన్ చేసేయండి, వెంటనే తెల్లగా వచ్చేస్తుంది. అందులో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి త్వరగా వాష్ చేస్తుంది. అలాంటి వాటిని క్లీన్ చేయటానికి ఆ లిక్విడ్ సోప్స్, కెమికల్ వాషర్స్ ఎట్లా అవసరమో ఈ లివర్ డీటాక్సిఫికేషన్ చేయడానికి ఇలాంటి పోషకాలు ఎక్కువ అవసరం అనమాట. అందుకని ఇవన్నీ ఇస్తేనే మీ రిపేరు క్లీనింగ్ నైట్ జరిగి మీ బాడీ 24 అవర్ సైకిల్ని కంప్లీట్ చేయగలుగుతుంది. అందుకని డిన్నర్, బెస్ట్ డిన్నర్ అంటే పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారం తినాలి. ఇది 4. 5వది, ఎక్కడున్నా తినటానికి అనుకూలంగా ఉండాలి. బెస్ట్ డిన్నర్ అంటే మీరు ఉద్యోగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, మరి బస్సు ప్రయాణాల్లో ఉండొచ్చు, ఏదైనా మీటింగ్స్ దగ్గర ఉండొచ్చు, ఎక్కడున్నా సరే, నడుస్తున్నా, ఏ పనిలో చేస్తున్నా కాస్త మనం బెస్ట్ డిన్నర్ అంటే నైట్ తింటాం కాదు కదా, ఎక్కడున్నా ఈజీగా తినగలిగేటట్టు ఉండాలి. మనం ఇంటికే రావాలి, వాళ్ళు వండి పెట్టాలి సమయానికంటే కుదరదు. అందుకని తేలిగ్గా ఈజీగా తినగలిగేటట్టు ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉన్న ఆహారాన్ని బెస్ట్ డిన్నర్ అంటాం. మనం డిన్నర్ అంటే ఎర్లీగా చేయమంటాం. మరి ఉడికిన ఆహారాలు, పుల్కా కూరలు, ఇంకోటి అంటే ఇంటికి రావాలి, సమయం ప్రకారం వాళ్ళు చేసి పెట్టాలి, అప్పుడే కుదురుతుంది. ఎక్కడున్నా తినడానికి అనుకూలంగా ఉండే ఆహారం బెస్ట్ డిన్నర్ అంటున్నాను. అందుకని 5 లక్షణాలు ఉన్న ఆహారం బెస్ట్ డిన్నర్. చూడండి, ఈ 5 లక్షణాలు ఉన్న ఆహారం ఏంటో తెలుసా? ఫ్రూట్స్ తేలిగ్గా అరుగుతాయి, త్వరగా అరుగుతాయి, తక్కువ క్యాలరీస్ని ఇస్తాయి, ఎక్కువ పోషకాలు, సూక్ష్మ పోషకాలు బాగా ఇస్తాయి, ఎక్కడున్నా తినేసేయచ్చు. అంచేత 5 లక్షణాలు ఉన్న బెస్ట్ డిన్నర్ అంటే ఫ్రూట్స్. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఫ్రూట్స్ చాలా చక్కటి ఆహారం అనమాట. అసలు జబ్బులు రావిక, ఎంత హెల్దీగా మనం అవుతామో. మీరు ఇన్ని సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినవి తిన్నారు, ప్రొద్దుపోయి తిన్నారు. సత్యనారాయణ ఏదో ఒక నియమం చెప్పారు, కాస్త ట్రైల్ వేసి చూడండి. అసలు వారం 10 రోజుల్లోనే మీరు ఎంత కంఫర్ట్గా అయిపోతారో.
మీరు అప్పుడు ఫీల్ అవ్వకపోతే నన్ను అడగండి. ఇన్నాళ్ళుట అన్నీ తెలియక తినేసి అసలు ఎంత డిస్కంఫర్ట్‌ని మనం కొనుక్కున్నట్టు అయింది ఈ రుచుల ద్వారా అని. నేను వాటిని తినటం తప్పంటలేదు. ఆ సమయంలో తినటం తప్పు. మీరు ఎంజాయ్ చేయాలి. లంచ్‌లో ఎంజాయ్ చేయండి కావాలంటే వెరైటీలన్నీ పెట్టుకొని. డిన్నర్‌ని మాత్రం ఆరోగ్యానికి త్యాగం చేయండి. ఈ హెల్తీ డిన్నర్ మీరు తిన్నారంటే మీ ఆరోగ్యం మీ సొంతం. అంటే ఇలాంటివన్నీ ఎవరు ఎప్పుడు చెప్పరు. ఇప్పుడు నాదేంటంటే నేను చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ నా మీద అనేక ప్రయత్నాలు చేస్తూ, పరిశోధనలు చేస్తూ, నేచర్ క్యూర్‌లో ఉన్న ప్రిన్సిపల్స్‌ని పూర్తిగా ఫాలో అవుతూ, ఎక్స్‌పీరియన్స్ చేసి కొన్ని లక్షల మంది చేత ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్పే సారం అనమాట ఇట్లాంటివన్నీ. మరి 25, 30 ఏళ్ల నుంచి ఎన్ని లక్షల మందికి వినిపించుంటామండి. ఫాలోవర్స్ ఎన్ని లక్షల మందితో కాంటాక్ట్ అవుతున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి మరి మేము. అందుకని ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని మీరు ఆలోచించండి. మీ బిడ్డలకు అందించండి. మీరు ఆస్తులిచ్చినా అంత సుఖపడరు కదా! ఈ మంచి గుణాలు, మంచి అలవాట్లు ఇస్తే మీ బిడ్డల్ని, మీ వంశాన్ని రక్షిస్తాయి. వాళ్ళు కొనుక్కోలేరు ఆరోగ్యాన్ని, కానీ మంచి అలవాట్లతో సంపాదించుకోవచ్చు. అందుకని బెస్ట్ డిన్నర్ అంటే ఓన్లీ ఫ్రూట్స్. ఈ 5 లక్షణాలు ఉన్న ఆహారాన్ని మీరు ఎవ్రీ డే తినండి. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.